ఫోన్ ట్యాపింగ్ గుట్టు బయటపడుతుంది. నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చామని విచారణలో ఒప్పుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక త్వరలో మరికొందరు నేతలను విచారించేందుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ ఎమ్మెల్యేలు విప్పుతున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, వారి అనుచరులు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నంబర్లు తాము నిందితులకు అందించినట్లు అధికారులకు చెబుతున్నారు. విచారణలో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితులైన మాజీ అడిషనల్ డీఎస్పీ తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారో, ఎవరెవరి ఫోన్ నంబర్లు ఇచ్చారన్న వివరాలను సిట్ రాబడుతోంది. తిరుపతన్న అడిగితేనే వేముల వీరేశం అనుచరులు ఫోన్ నంబర్లు తన అనుచరుల ద్వారా పంపించారని ఈ మధ్య విచారణ తర్వాత చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నకు 2 ఫోన్ నంబర్లు ఇచ్చానని, ఆ 2 ఫోన్ నంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు. ఆధారాలు చూపించి విచారించారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని జైపాల్ యాదవ్ తెలిపారు. నిందితుల కాల్ డేటా, వాట్సాప్ రీట్రీవ్ ఆధారంగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు సిట్ నోటీసులు ఇచ్చి విచారించేందుకు రెడీ అవుతుంది. ఇందులో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కొందరిని 2 రోజుల్లో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు 2 రోజుల కిందట నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించింది సిట్. అయితే పోలీసులు ఇంటికి రావద్దని జైపాల్ యాదవ్ చెప్పినట్లు సమాచారం. నోటీసులు లేకుండా తానే విచారణకు హాజరవుతానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం ఆయన విచారణకు హాజరయ్యారు. సిట్ టీం 2 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించింది. తిరుపతన్న కాల్ డేటా, వాట్సాప్ రీట్రీవ్, ట్యాపింగ్ అయిన ఫోన్ నంబర్ల ఆధారంగా స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఎస్ఐబి పొలిటికల్ వింగ్ మాజీ అడిషనల్ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో ఎంతకాలంగా పరిచయం ఉందనే వివరాలు సేకరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని జైపాల్ యాదవ్ ప్రత్యర్థులు, వారి అనుచరులకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డు చేశారు. తిరుపతన్న ట్యాప్ చేసిన 2 ఫోన్ నంబర్ల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్కు రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. దీంతో కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆయన ముఖ్య అనుచరులపై బీఆర్ఎస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. అధిష్టానం ఆదేశాలతో తన ప్రత్యర్థులైన కసిరెడ్డి, తల్లోజు ఆచారికి సంబంధించిన వివరాలు, ఫోన్ నంబర్లను తిరుపతన్న టీంకు జైపాల్ యాదవ్ చేరవేసినట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. వారం రోజుల్లోపు మళ్లీ విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇప్పటికే జరిగిన విచారణకు కొనసాగింపుగా కొన్ని వివరాలు అందించాలని తెలిపారు. 2-3 రోజుల్లో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.